అంటే సార్ BMT మెడికల్ యూనివర్సిటీలో MBBS కోర్స్కి ఎంత ఖర్చు అవుతుంది? సో BMT మెడికల్ యూనివర్సిటీకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయ్యండి, దాదాపు 5 లక్షల మంది పేషెంట్స్ సంవత్సరానికి ఉండే ఫెసిలిటీ ఉండి, అపోలో హాస్పిటల్ తోటి కొలాబరేషన్ అయి ఉండి, ఈ విధంగా అన్ని సర్వీస్ ఉన్న ఈ BMT మెడికల్ యూనివర్సిటీకి వచ్చేసి ఫీజు కూడా చాలా తక్కువ అండి. మనకు $3,900 పర్ ఇయర్, అండ్ దాన్ని ఇన్స్టాల్మెంట్ వైజ్ కూడా పే చేసుకోవచ్చు. $1950 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,50,000 ± 10,000లో మీకు ఎవ్రీ సెమిస్టర్ లాగా పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. టోటల్గా ఇప్పుడున్న కరెన్సీ ప్రకారము, మన ఇండియన్ కరెన్సీ ప్రకారము టోటల్గా కోర్సు మొత్తానికి ఓన్లీ కాలేజ్ ఫీజు 18 లక్షల టోటల్ ప్యాకేజ్ లోపల BMT మెడికల్ యూనివర్సిటీ లోపల మొత్తం కోర్సు మొత్తం అయిపోతుంది. ఆ 18 లక్షలు పెడితే ఇక్కడ ఒక్క సంవత్సరానికి కూడా సరిపోదు. ఎందుకంటే NRI కోటాకి ఇక్కడ 23 లక్షలు, 24 లక్షలు, 25 లక్షలు ఉన్నది. సో అంతకన్నా తక్కువలో అన్ని సంవత్సరాలకు ఇంతకన్నా బెటర్గా వీళ్ళకు ఎడ్యుకేషన్ దొరికే అవసరం ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు 2026లో నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇండియాలో MBBS చదివిన, అబ్రాడ్లో MBBS చదివిన, అంటే ఇప్పుడు ఇక్కడ ఈ హైదరాబాద్లో చూసుకోండి, ఉస్మానియా, గాంధీ కావచ్చు, ఏదైనా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అక్కడ ఫ్రీ సీట్ రావడం కావచ్చు, లేకపోతే కోటిన్నర పెట్టి చదివిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ చదివిన తర్వాత వాళ్ళు కూడా తర్వాత MBBS అబ్రాడ్ లైక్ వియత్నాం కానీ జార్జియాలో చేసిన వాళ్ళు అందరూ కూడా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఇండియాలో ప్రాక్టీస్, క్వాలిఫై అయితే ఇండియాలో PG. సో సపోజ్ ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళకు ఈ నెక్స్ట్కి సంబంధించిన FMGకి సంబంధించిన వాళ్ళకి అలవాటు, అనుభవము కానీ టీచింగ్ కానీ ఎవరు చేయరు ఇక్కడ. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు ఫ్యాకల్టీ వచ్చేసి టీచింగ్ నా సిలబస్ కంప్లీట్ అవుతున్నదా లేదా, స్టూడెంట్స్ వచ్చేసి నేను పాస్ అవుతున్నా లేదా, ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి చూస్తున్నాను. కానీ నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ క్లియర్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ ఇక్కడ ఎవరు కూడా ఇవ్వరు. కానీ MBBS అబ్రాడ్ విషయంలో నెక్స్ట్తో పాటు ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పోజరు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎగ్జామ్స్ పాస్ కావడానికన్నా సపోర్టు మాలాంటి ఏజెంట్స్, నేను కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, ఎవరి స్తోమతను బట్టి, ఎవరి ఫ్లెక్సిబిలిటీని బట్టి వాళ్ళు కరెక్ట్గా వెరిఫై చేసుకుంటే మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎగ్జామ్స్ US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్లో ఎంట్రన్స్ టెస్ట్లు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, దానికి సిలబస్ సంబంధించింది ఎలా ఉంటుంది, కోచింగ్లన్నీ ఇవ్వడం కావచ్చు. ఈ నెక్స్ట్ సంబంధించిన కోచింగ్ కూడా మన ఇండియన్ డాక్టర్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఎక్కువ సంభావ్యత ఇంటర్నేషనల్ లెవెల్లో వియత్నాంలో చదివిన వాళ్ళకు ఉండే అవకాశం ఉన్నదని నేను గెస్ చేస్తున్నాను. అది కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్లో ఇండియన్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఎగ్జామ్లో ఈ MBBS అబ్రాడ్ విషయంలో వియత్నాం, జార్జియా స్టూడెంట్స్ కాంపిటీషన్లో 2026లో వచ్చినప్పుడు యాక్చువల్గా ఎక్కడ చదివితే బెటర్ అన్న విషయానికి ఒక 2 years లోపల వాళ్ళకు రిజల్ట్స్ అందరూ దొరుకుతాయి. సో దానికి సంబంధించిన అంటే ఇన్ ద సెన్స్ మేము కాంపిటీషన్లో ఇండియన్ స్టూడెంట్స్ తోటి కాంపిటీషన్లో మా స్టూడెంట్స్కు మంచి నాలెడ్జ్ అండ్ ఎక్కువ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ మేము ఇవ్వబోతున్నామండి.